ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే దుప్పి నీటి వాగుల కొరకు అంటే దుప్పి ఎలాగైతే నీటి కోసం వెతుకులాడుతూ ఉంటుందో, ప్రాకులాడుతూ ఉంటుందో, తన దాహం తెచ్చుకోవాలని ఎంతైతే ఆరాటపడుతూ ఉంటుందో, మన ప్రాణము కూడా దేవుని కొరకు అలాగే ఆరాటపడాలని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ లోకంలో మనం ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా, దేని కొరకైతే మనం ఎంతో శ్రద్ధ లేకపోతే ఎంతో ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా లోకంలో ఒకనొక సమయంలో అన్నీ శిథిలం అయిపోతూ ఉంటాయి. శిథిలం కానిది ఏదైనా ఉందంటే ఆయన ఒక మాట, ఆయన ఒక సన్నిధి. ఎప్పుడైతే ఆయన సన్నిధిని, ఆయన యొక్క రాజ్యాన్ని మనం మొదటగా వెతుకుతామో, ఇవన్నీ కూడా ఆయన ద్వారా మనకు ప్రాప్తిస్తాయని మరి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనం దేవుణ్ణి ఎత్తుక్కునేవారుగా, దేవుణ్ణి పొందుకునేవారుగా మన ప్రాణం ఎప్పుడైతే ఆశపడుతుందో అటు ఆశ దేవుడు మనకి నెరవేర్చే స్థితిపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.